UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే మీకు బ్యూటిఫుల్ గా ఉన్నారు, గార్జియస్ గా ఉన్నారు, వండర్ఫుల్ గా ఉన్నారని చెప్పాలనుకున్నాను, కానీ చెప్పను మిమ్మల్ని చూసాక. ఎందుకండి? దానికి మించి ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో సీరియస్లీ, మచ్. అంటే మీ స్మైల్ కి ఫిదా. థ్యాంక్ యూ అంటే సో మచ్. స్క్రీన్ లో అవ్వచ్చు, అవుట్ ఆఫ్ ది బాక్స్ అవ్వచ్చు, Thank you. సూపర్. అండ్ రైట్, మూవీ గురించి ఫస్ట్ అయితే మాట్లాడుకోవాలి. Mm. కమిటీ కుర్రాలు అండ్ Yes. మంచి రోల్ అయితే పడింది. యా సో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ డు యూ ఫీల్ ఇన్ సక్సెస్? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ జ్యోతి క్యారెక్టర్ నేను ఏదైతే చేశానో అది వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. చాలా రిలేట్ అయ్యి, చాలా షూటింగ్ టైంలో కూడా, బికాస్ 11 people హీరోస్ కదా, అవును, 11 అవును, మంది. నా కో యాక్టర్ రాధ్య కానీ అదర్ లీడ్ ఆఫ్ దిస్ అవును. ఫిల్మ్. సో అందరితో చాలా ఫన్ ఉండింది అనమాట షూటింగ్ Mm. టైంలో కూడా. వన్ ఆఫ్ ద బెస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. సో వెరీ హ్యాపీ ఈ రోల్లో నేను చేసినందుకు. ఎందుకంటే నేను గోదావరి అమ్మాయిని, గోదావరి నుంచి వచ్చాను. సో ఇందులో కూడా గోదావరి అమ్మాయినే. ఆ కనెక్షన్ గోదావరి అమ్మాయి మీ గోదావరిలో బాగా అంటే మర్యాదలు, సాంప్రదాయాలు ఎక్కువ ఉంటాయంట. బాగా. ఎప్పుడు వెళ్దాం అత్తారింటికి? చూద్దాం వెళ్తారు. ఇంకో సక్సెస్ వస్తే వెళ్దాం కంపల్సరీ. అండ్ కమిటీ కుర్రాలు చూసుకుంటే అంటే ఒక మూవీ లాగా ఎవరు కూడా చూడలేదు. అవును. అది రియల్ స్టోరీ లాగా ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు అలాగే ఉన్నారు. అండ్ లాస్ట్ మనం నిన్న చూసుకుంటే ఒక ప్రెస్ మీట్, అంటే ప్రెస్ మీట్ అంత ప్రశాంతంగా జరగడం ఫస్ట్ టైం నేను చూసి. నేను కూడా అండి. సో అంటే మొత్తం ప్రశంసలే వస్తున్నాయి అనమాట. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ పడింది. సో మీ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే మీకు చెప్పేటప్పుడు ఎలా అనిపించింది, అండ్ స్క్రీన్ మీద మీకు చూసుకునేటప్పుడు ఎలా అనిపించింది? చెప్పినప్పుడు ఆబ్వియస్లీ మొత్తం అంతా ఈస్ట్ గోదావరి బ్యాక్ డ్రాప్ కదా, నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఓకే. సో ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఎలా ఫస్ట్ నుంచి మింగిల్ అయి ఉన్నారు, మధ్యలో ఎందుకు ఒక చిన్న గొడవ వల్ల పెద్దదైపోయి అది క్లాష్ అయింది, మళ్ళీ వాళ్ళు గెట్ బ్యాక్ అవడం. లైఫ్ అది మనం రెగ్యులర్ గా మన ఫ్రెండ్స్ తో జరిగే ఇష్యూస్ అవన్నీ. సో దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ కి ఏంటంటే ఆ ఇన్నోసెన్స్ ఏదైతే ఉంటుందో నా క్యారెక్టర్ లో, ఒక అమాయకత్వం, భయం, కామ్నెస్, బాగా కామ అమ్మాయి, ఏమంటారు గట్టిగా మాట్లాడితే ఏడ్చేసే టైప్ ఆ అమ్మాయి. 90s లో చూసుకుంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా అలానే ఉండేది. అవును. ఎందుకంటే మేము చాలా వెంటబడ్డాం. ఓకే, మీ స్టోరీతో క్యూట్ గా అనిపించేది అనమాట. లవ్ స్టోరీ కూడా దూరం నుంచి చూసుకునే ఒక ఫీల్ గుడ్ ఉండేది అనమాట. మన ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ అనేది ఉంటది కదా, అది మనకు డెఫినెట్లీ గుర్తొచ్చేస్తుంది చూడగానే. అండ్ ఇంకోటి ఏంటంటే బాగా నవ్వించిన సీన్ ఏంటంటే ముద్దు పెట్టేస్తే అవును. సో ముద్దు పెట్టేస్తే కడుపు అయిపోద్ది, అది కడుపు వచ్చేద్ది అంటారు. సో అంటే ఆ ఓడు మీకు విన్నప్పుడు ఏమైనా గుర్తొచ్చిందా పాత రోజులు? నాకు డెఫినెట్లీ కనెక్ట్ అయింది, అదే చెప్తున్నా. ఎందుకంటే చిన్నప్పుడు మాకు ఏం తెలీదు, ప్రతి ఒక్కరు అలాగే అనుకునే వాళ్ళ. నేను, నా ఫ్రెండ్స్ అందరూ, నా తెలిసి మా డైరెక్టర్ గారు కూడా అదే అనుకున్నారు చిన్నప్పుడు. సో ఆ అమాయకత్వం, ఇన్నోసెన్స్ ఏజ్ అది. సో డెఫినెట్లీ ఆ గోల్డెన్ డేస్ బ్యాక్ కి రిమెంబర్ అయింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే అంటే ఇదంతా మొత్తం ఫ్రెండ్ జోన్ నడుస్తుంది మొత్తం. అవునండి. ఫ్రెండ్. సో మన వైపు చూసుకునే ఫ్రెండ్షిప్ అలాగే ఉంటది. అవును. మీరు రియల్ లైఫ్ లో ఎక్కడైనా చూసారా? అంటే ఒక అమ్మాయిల సైడ్ నుండి, అమ్మాయి సైడ్ నుండి అమ్మాయిల సైడ్ నుండి ఇలాగే ఉంటుంది యాక్చువల్లీ. అందరూ ప్రతి ఏమంటారు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారా ప్రతి ఒక్కళ్ళు. ఒకరికి బాగా కోపం ఉంటది అమ్మాయిలు, కొంతమందికి ఏమో బాగా అమాయకత్వం, భయం ఉంటది. ఇప్పుడు మా రవి క్యారెక్టర్ లాగా. ఒక అమ్మాయి బాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, శివ క్యారెక్టర్ లాగా. సో సుబ్బు గారు లాగా ముక్కు మీద కోపం ఉంటది కొంతమందికి. అలా మా బ్యాచ్ లో కూడా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఫర్ సమ్ రీజన్ కొట్లాట్లు అవుతూ ఉంటాయి, మళ్ళీ కలిసిపోతాం. ఇలా ఇందే. ఓకే. అంటే ఈ సినిమా చూసాక మీ ఫ్రెండ్స్ లో నుండి బెస్ట్ కాంప్లిమెంట్ ఏదైనా వచ్చింది? యాక్చువల్లీ నా ఫ్రెండ్ తన వాళ్ళ మదర్ తో వెళ్ళింది థియేటర్ కి. సో వాళ్ళిద్దరికి, ఆంటీకి మా ఫ్రెండ్ కూడా నేను తెలుసు అనమాట చిన్నప్పటి నుంచి. తను వచ్చి తేజు నిన్ను బిగ్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూడగానే నా పక్కన కూర్చుని చదువుకున్న తేజువేనా చిన్నప్పటి నుంచి అని అనుకున్నాము. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అంది. వెంటనే ఐ ఫెల్ట్ వెరీ